మా కుటుంబానికి తెలంగాణతో తరతరాల అనుబంధం. నేను మీ సోదరిని. అయితే మాకొక 10 లక్షల అప్పు కావాలి సోదరి. 1000 కోట్లకు ఉన్నాను. మాకొక 10 లక్షలు కావాలి. ఎందుకంటే నువ్వు మా సోదరివి, నేను మీ సోదరుణ్ణి. మరి మీ 1000 కోట్లున్న ఆస్తుల నుండి మాకు ఒక్క ₹1 కోటి ఇయ్యండి. ఇట్లా దేశ ప్రజలకంతా మీరు సోదరి కాబట్టి మీ సంపదనంతా దేశ ప్రజలకు పంచండి. అప్పుడు నమ్ముతాం. ఒట్టిగానే వచ్చి దండం పెట్టి యూపీ నేను మీ సోదరిని అనగానే మేము కడుపులో పెట్టుకోం నిన్ను. మా పేర్లు చెప్పుకుంటా మరి సోదరి అనుకుంటా ఆస్తులంతా మీరు కూడా కట్టుకుంటాను. మిమ్మల్ని ఎందుకు నమ్ముతాం మేము? మమ్మల్ని మేమే నమ్ముకుంటాం. మా రాష్ట్రంలో ఉన్న నాయకులనే మేము నమ్ముకుంటాం. దేశం కోసం కాంగ్రెస్ని గెలిపి, దేశం కోసం కాదు మీ అన్న కోసం గెలిపి అని చెప్పు, అది నమ్ముతాం. మీ అన్న కోసం గెలిపియమని చెప్పు, మీ అమ్మ కోసం గెలిపియమని చెప్పు, రేవంత్ రెడ్డి కోసం గెలిపియమని చెప్పు, గది నమ్ముతాం. మీరు గెలిస్తే దేశం గెలిచినట్టు ఎట్లా అవుతుంది? మీరు గెలిస్తే తెలంగాణ ఓడిపోయినట్లయితుంది. ఎట్లా అంటే మీరు గెలిస్తే మా రైతులు చచ్చిపోతారు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి రూపంలో కాంగ్రెస్ ఇక్కడ గెలిచింది కదా, మా రైతులు చచ్చిపోతాను, మా నేతలు చచ్చిపోతాను, మా కరెంటు పోతుంది, మా నీళ్లు పోయినాయి, ఇవన్నీ చూస్తూనే ఉంటుంది. మీరు గెలిస్తే రాష్ట్రం గెలిచినట్టు కాదు, దేశం గెలిచినట్టు కాదు.